రోడ్ సేఫ్టీ వీక్లో పాల్గొన్న అందరికీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. ఈ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఇండియాలో జనవరిలో ఒక వీక్లో అబ్జర్వ్ చేస్తాము. దీని ముఖ్య కారణం ఏంటంటే మనము సేఫ్టీ రూల్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, సేఫ్టీ డ్రైవింగ్, పెడెస్ట్రియన్ సేఫ్టీ క్రాసింగ్, హెల్మెట్ పెట్టుకోకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, అవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ వీక్ కండక్ట్ చేస్తున్నాము. అయితే మన దేశంలో ఇండియాలో 2025లో 4.5 యాక్సిడెంట్స్ అయినాయి, రోడ్ యాక్సిడెంట్స్. దాంట్లో సుమారుగా 27,000 మెంబర్స్ చనిపోయినారు. సో ఇట్లా అనర్థాలు జరగకుండా ఫ్యామిలీస్ అందరూ రోడ్డుపైకి రాకుండా ఉండాలని ఈ అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇది అందరూ ఉపయోగించుకొని ఈ సేఫ్టీ రూల్స్ అన్నీ తెలుసుకొని సేఫ్టీగా డ్రైవ్ చేయాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఒక నెల రోజుల పాటు ఇప్పుడు రోడ్ భద్రతా వారోత్సవాలు చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీరు చూస్తారు, ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఒక పోలీస్ మాత్రం, తర్వాత ఆర్టీడీ బండి మాత్రం రోడ్డు మీద అవేర్నెస్ కండక్ట్ చేసేది. ఇప్పుడు మనకి కోర్టులు, అదేవిధంగా ఇతర సంస్థలు కూడా బ్రహ్మకుమారేశ్వర్ రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మార్పు తీసుకోవడం కోసం మనుషుల్లో. ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక సంవత్సరంలో ఆస్తి తగాదాలు కానీ మర్డర్స్ 850 కేసులు అయితే, లాస్ట్ ఇయర్లో 8,500 కేసులు మనం రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన పర్సన్స్ ఉన్నారు. అంటే కనీసం యుద్ధం చనిపోవట్లేదు. ఇక దీని మనం డ్రాస్టిక్ చేంజ్ రావాలి కాబట్టి మనం ఇన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అందరూ కూడా తమ వ్యక్తిగత బాధ్యత భావించి రోడ్ రూల్స్, సిగ్నల్స్ పాటిస్తే మన యాక్షన్ నిరోధించవచ్చు. ముందుగా ప్రికాషన్ తీసుకోవాలి. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి మనం ఒక అఫెన్స్ జరిగిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత దాన్ని బాధపడే బదులు జరగకముందే మనం ఎలాంటి చర్య తీసుకుని బండ్లు ఎలా నడుపుతున్నాం, మనకు లైసెన్స్ ఉన్నదా, తర్వాత అదే బండి కండిషన్ ఎట్లా ఉంది, ఇన్సూరెన్స్ పేపర్స్ కరెక్ట్ ఉన్నాయని చూసుకుని పోతే మళ్ళీ ఒకవేళ నష్టం జరిగిన తర్వాత కుటుంబానికి లాభం అవుతుంది. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పడితే ఇవాళ మన బాధాకరమైన విషయం. అది అందరూ సమానం ఉంటేనే చూసే, భార్యాభర్తలు పిల్లలు చూసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ బాధ్యత భావించి సొసైటీలో ఒకసారి బండి ఇస్తున్న పిల్లల కంటే వాళ్ళకి లైసెన్స్ ఇప్పించి, బండికి పేపర్స్ అన్ని ఇచ్చి పంపిస్తే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా. అదేవిధంగా కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళ పిల్లలు ఏ వెహికల్స్ వస్తారో, ఎట్లా తిరుగుతున్నారు, ఇప్పుడు బయట ఏం చేస్తున్నారు, హాంకింగ్ చేసుకుంటూ పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా కట్టడే పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అది తగ్గింది, యాక్చువల్లీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. మనం కౌన్సిలింగ్ చేయడం ఒక్కసారి రెండోసారి రావడం లేదు. అంటే మీన్స్ ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా దాన్ని తాగకుండా తగ్గించుంటారు, తాగితే బండి తీయకుండా ఉంటారు. కనీసం అది కూడా మనకు మంచి మార్పే. అంటే జనరల్గా మనది భారతదేశంలో ఈ సౌత్లో ఎందుకు మనకు వైన్ అవసరం లేదు, తాగి బండి అవసరం అంతకంటే లేదు. ఇది కేవలం మన వాళ్ళు చేస్తున్న దుశ్చర్య కాబట్టి దీని అందరూ కూడా తల్లిదండ్రులు, సమాజం కూడా హర్షించే విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ రిస్ట్రిక్ట్ అయ్యి రోడ్డు మీద రావాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.